సుభాష్ గురించి సంధ్యకు ఇన్ఫర్మేషన్ చెప్తుంది కదా. ఈలోపు సంధ్య ఎలాగైనా సీసీ ఫుటేజ్ ద్వారా నిజం తెలుసుకుంటాను లక్ష్మి అన్న తర్వాత, నిజం తెలిసిన తర్వాత నీకు ఫోన్ చేసి చెప్తానని సంధ్య లక్ష్మికి చెప్తుంది. సరే అని చెప్పేసి అంటాడు. ఈలోపు ఇక వెంటనే లక్ష్మి తండ్రి లక్ష్మి మీద అనుమానంతో అమెరికా కాల్కి చేస్తాడు కదా. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇక విహారి గారు ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి వెంటనే హైదరాబాద్ ఫోన్ నెంబర్ ఇస్తారు. హైదరాబాద్కి లక్ష్మి నాన్న కాల్ చేస్తాడు. అక్కడ నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత అతను ఇక్కడే హైదరాబాదులో ఇప్పుడు ఇక 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నాడని చెప్పేసి నిజం తెలుసుకుంటాడు. అప్పుడు వెంటనే గౌరీ అక్కడికి వస్తుంది. ఏమయ్యా ఎవరితో మాట్లాడుతున్నావు అంటుండగా, ఒక నిమిషమే ఆగవే అని చెప్పేసి అంటాడు. అయితే విహారి గారు ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి నిజాలన్నీ తెలుసుకుంటాడు. అప్పుడు వెంటనే ఏమయ్యా ఎవరితో మాట్లాడుతున్నావు, అంత కంగారు పడుతున్నావు అని అన్న తర్వాత ఫోన్ కట్ చేస్తాడు. ఏం లేదే, అల్లుడును అమ్మాయి హైదరాబాద్లో ఉంటున్నారట. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. వాళ్ళు అమెరికాలో ఉండట్లేదట. వాళ్ళు సంవత్సరం నుంచి హైదరాబాద్లో ఉంటున్నారట. మరి ఎందుకు మన కూతురు ఇలా చెప్పింది అన్న తర్వాత వెంటనే ఒకసారి ఇక కనకకి ఫోన్ చెయ్యి అని చెప్పేసి గౌరీ అంటుంది. సరే అని చెప్పేసి ఇక కనకానికి ఫోన్ చేస్తున్నాడు. అదే సమయానికి ఇక ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలని చెప్పేసి, అసలు సుభాష్ కనిపించట్లేదు, సుభాష్ ఎక్కడికి వెళ్ళినట్టు, అంతగా అంబిక పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది, ఇదంతా నిజం తెలుసుకోవాలని చెప్పేసి విహారును లక్ష్మి ఇక కారులో బయలుదేరుతారు. ఈలోపు వెంటనే లక్ష్మి నాన్న విహారికి ఫోన్ చేస్తాడు. విహారీ కాల్ లిఫ్ట్ చేయడు కదా. అప్పుడు లక్ష్మికి ఫోన్ చేస్తాడు. లక్ష్మి నాన్న ఫోన్ చేస్తున్నాడని కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి నాన్న ఎలా ఉన్నారంటుండగా, చాలా బాగున్నానమ్మా, ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను నాన్న. ఏంటమ్మా ఎక్కడున్నావు? నేనా నాన్న అమెరికాలో ఉన్నా. అదేంటమ్మా నువ్వు అమెరికాలో ఉన్నావా? అమెరికాలో ఉన్నట్టుగా అనిపించట్లేదు కదా. అంటే ఇప్పుడు మీకు అక్కడ నైట్ టైం కదా, ఇక్కడ పొద్దెక్కిందంటే ఆడ సాయంత్రం అవుతుంది కదా. చెప్పండి నాన్న, అంటే నువ్వు సడన్గా ఫోన్ ఎత్తితే అలా అంటున్నా అని ఈ విధంగా అంటుండగా, అబే ఏం లేదు నాన్న అని తొందరపడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే నిజం చెప్పమ్మా, నువ్వు అమెరికాలో ఉన్నావా హైదరాబాద్లో ఉన్నావా అనేసరికి కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే నాన్న హైదరాబాద్కి మొన్నే వచ్చాం నాన్న, ఏదో ఈయనకి ఆఫీస్ పని మీద అని ఇక్కడికి వచ్చాం అంతే నాన్న. ఓహో, మరి అమెరికాను అంటే వచ్చి 2 రోజులు అవుతుందానా అని అంటుండగా, అవునా, అయితే ఇది నిజమేనా? సరే అయితే రేపు నేను మీ అమ్మ హైదరాబాద్కి వస్తాను. ఇక మీరు ఎక్కడున్నారో చెప్తే వస్తాను. నాన్న మళ్ళీ రేపు తిరిగి వెళ్ళిపోతాం. లేదమ్మా, నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది, అందుకే హైదరాబాద్కి వచ్చి మిమ్మల్ని కలిసి మేము ఇటు నుంచి రిటర్తే మీరు అటు పోతురు కానీ అని అంటుండగా, అప్పుడు గౌరీ ఫోన్ తీసుకొని, అవునమ్మా నేను చూడక చాలా రోజులు అవుతుంది, అందుకే మేము హైదరాబాద్కి వస్తాము, మిమ్మల్ని కలిసి వెళ్తాము అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. అంటే నాన్న అని చెప్పేసి అంటుండగా, ఇక రేపు నువ్వు చెప్పమ్మా, రేపు పొద్దున్నే బయలుదేరుతాం అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ నాన్న ఇక్కడికి హైదరాబాద్కి వస్తే నిజం అంతా తెలిసిపోతుంది కదా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఒకసారి వీడియో కాల్ చేయమ్మా, జరంత చూద్దా అని చెప్పేసి గౌరీ అంటూ ఉంటుంది. అమ్మ ఇక్కడ సిగ్నల్ రావట్లేదని అంటుండగా, సర్లే రేపు ఎట్టాగో వెళ్తాం కదనే, అప్పుడు అమ్మాయిని చూస్తూ కానీ, అమ్మ రేపు హైదరాబాద్కి వస్తాం, మీరు ఎక్కడున్నారో అడ్రస్ చెప్పండి అని కాల్ కట్ చేస్తాడు. విహారీ లక్ష్మి కంగారు పడిపోతూ, అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే నిజం బయటపడుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉండగా, ఈలోపు సంధ్య ఫోన్ చేస్తుంది లక్ష్మికి. సంధ్య ఫోన్ చేస్తుందని కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి సంధ్య గారు అని చెప్పేసి లక్ష్మి అంటుంది. లక్ష్మి, నీ అనుమానం నిజమైంది. అసలు సుభాష్ చేసింది ఏంటంటే, అక్కడ వేషం భాష మొత్తం మార్చుకొని వచ్చి ఏకంగా మీ ఇంట్లోనే ఉన్నాడు అని అనేసరికి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. పెళ్లి కొడుకు గెటప్లో ఉన్నాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ సీసీ కెమెరా ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఏమంటున్నారు సంజయ్ గారు? అవునని చెప్పేసి వెంటనే ఆ ఫోటో పిక్కు పంపిస్తుంది. ఒక్కసారిగా విహారీ దాన్ని చూసి షాక్లో ఉండిపోతాడు. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉంది వీడా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక మరోవైపు అక్కడ ఫోన్ కవర్ అయిపోతుంది కదా. ఈలోపు సహస్రవాడికి డబ్బులు ఇచ్చి ఆ డేటా ఆన్ అయితే నాకే ఇన్ఫర్మేషన్ చెప్పమని అంటుంది కదా. ఫోన్ రిపేర్ అయింది, విహారీ గారికి ఫోన్ చేసి చెప్పాలి. లేదు ఆ మేడం ఆ రోజు నాకు డబ్బులు ఇచ్చింది కదా, ముందు తనకు ఫోన్ చేసి చెప్పాలని చెప్పేసి అనుకున్నట్టుగానే సహస్రకి ఆ మొబైల్ అతను ఫోన్ చేస్తాడు. వెంటనే పక్కకు వచ్చి, చెప్పండి ఫోన్ రిపేర్ అయిందా? అయింది మేడం. సరే నేను వెంటనే వస్తుందా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే ఇక
మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ డేటా మొత్తం చూసేసరికి అందులో ఇక జరిగిన విషయం అంతా బయటపడుతుంది. ఆ రోజు శోభనం కానట్టుగా, కావాలని శోభనం అయినట్టుగా నాటకం ఆడడం, ఇదంతా ఫోన్లో డేటా మొత్తం కనబడుతుంది. ఒక్కసారిగా అది చూసి ఇక షాక్ అయిపోతుంది. ఆల్రెడీ విహారీ అది చూస్తాడు, కాకపోతే మొత్తం స్విచ్ ఆఫ్ అవుతుంది కదా నిజాన్ని తెలుసుకోవడానికని. వెంటనే ఆ డేటాను చూసి ఇది బావ చూస్తే ఇక నా కొంప కొల్లేరవుతుంది, నిజం బయటపడుతుందని చెప్పేసి ఆ డేటాను మొత్తం డిలీట్ చేస్తుంది. వెంటనే ఫోన్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి డేటా డిలీట్ చేసినట్టు ఎవరికి తెలియకూడదని వాడికి కాస్త డబ్బులు ఇస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ విషయం కంటపడితే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో ఇక్కడికి వెంటనే కారు తిప్పుకొని ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో ఇక సుభాష్ని అదే పెళ్ళికొడుకును పిలుస్తూ ఉంటారు. అప్పుడు పెళ్ళికొడుకు అంబికతో బయటికి వెళ్తాడు. ఇక కోపంగా పెళ్ళికొడుకు ఎక్కడున్నాడని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా ఏమైందిరా ఏదైనా విషయమా అని చెప్పేసి ఈ విధంగా అందరూ కలిసి అడుగుతుండగా ఈ పెళ్ళి మోసం కావాలని మోసం చేస్తుంది అత్తయ్య అని చెప్పేసి ఇక విహారీ కోపంగా అంటాడు. మోసం ఎవరిని చేస్తుందని చెప్పేసి పద్మాక్షి అంటుంది. అసలు పెళ్లి కొడుకు కాదు వాడు సుభాష్ అని చెప్పేసినసరికి అందరూ షాకింగ్గా చూస్తుంటారు. ఈలోపు అంబిక ఉన్న సుభాష్ అలా షాపింగ్ చేసుకొని ఇంటికి వస్తాడు కదా. ఇక పెళ్లి కొడుకు అందరికీ కావాలని బట్టలు తెస్తాడు. వెంటనే విహారీ వచ్చి ఆ పెళ్లి కొడుకు కాలర్ పట్టుకునేసరికి ఏంటి విహారీ పిచ్చికని పట్టిందా, అలా పెళ్లి కొడుకు కాలర్ పట్టుకుంటున్నావేంటి అని చెప్పేసి అంటుండగా మోసం చేస్తున్నావు అత్తయ్య, నువ్వు చేసిన మోసానికి మేము గొర్రెలాగా తల ఊపుతున్నామని చెప్పేసి అందరినీ నమ్మించి మోసం చేస్తున్నావు. ఈ పెళ్లి కొడుకు ఎవడో నీకు తెలుసా సుభాష్ అన్నసరికి సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వీడెవడో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆ గడ్డం పీకేసరికి సుభాష్ ఇక మీరిద్దరు కలిసి నాటకం ఆడి ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఎవరిని మోసం చేయడానికి అంటుండగా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, అవును మోసమే చేస్తున్నాను. ఈరోజు ఇలా ఉండని పరిస్థితి కారణం ఎవరు, మీరు కదా, మీ అమ్మ కదా. ఈరోజు నా పెళ్ళి కాకుండా కారణం మీరు, నా జీవితం స్పాయిల్ అయింది మీ వల్లనే. అందుకే నాకు నచ్చిన వాడిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయినా సుభాష్ను పెళ్లి చేసుకుంటే మీకు వచ్చిందేది, వాడు ఎలాంటి వాడో నీకు తెలియదత్త, అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకునేది. అయినా ఎలాంటి వాడా అని చెప్పేసి పక్కన పెడితే సుభాష్ నేను ప్రేమించుకున్నావు, అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఆఖరికి నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినావా, చిల్లి గవ్వ కూడా రాదని చెప్పేసి ఈ విధంగా అంబిక తండ్రి అంటాడు. అది ఎలా రాదో నేను ఎలా రాకుండా చూస్తూ ఉంటానో అనుకుంటున్నావా అని చెప్పేసి ఈ విధంగా వెంటనే పెళ్ళి జరగకుండా ఆస్తి రాకపోతే నేను విషం తాగుతానని చెప్పేసి గబగబ వెళ్ళి విషం తాగేస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి ఉలిక్కి పడుతుంది. ఒకవేళ విహారీ సుభాష్ అని తెలిస్తే గొడవ జరిగితే అంబిక విషం తాగడం ఇదంతా పాకడం ఇదంతా ఇంట్లో గొడవ రాదంతా జరుగుతుందని లక్ష్మి ఎలాగైనా సుభాష్ బండారం పెళ్లి వరకు బయట పెట్టాలని ఆలోచిస్తుంటుంది. మరోవైపు డేటా ఆన్ అయిన తర్వాత ఫోన్ కోసమని విహారీ డైరెక్ట్గా సెల్ షాప్కు మొబైల్ దగ్గరికి వెళ్తాడు కదా. అక్కడ అతనే సార్ మీకే ఫోన్ చేస్తా అనుకుంటున్నా సార్, మీరు అనుకున్నట్టే ఓకే సార్ అని చెప్పేసి చేతిలో ఫోన్ పెడతాడు, డబ్బులు ఇస్తాడు. అలా బయటకు వచ్చిన తర్వాత డేటా ఆన్ చేస్తే ఆ డేటాలో ఎవ్వి కనిపించవు. వెంటనే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి ఇందులో డేటా డిలీట్ అయిపోయింది అంటుండగా డిలీట్ కాలేదు సార్, మేము డిలీట్ కాకుండా చేసామంటుండగా కొన్ని చూసేసరికి కొన్ని డిలీట్ అయి ఉంటాయి, కొన్ని డిలీట్ కాకుండా ఉంటాయి. వెంటనే మీరు కావాలని డిలీట్ చేశారా లేకపోతే ఇవి డిలీట్ అయ్యారా, నేను ఆల్రెడీ ఇందులో ఉన్న డేటా డిలీట్ కాకుండానే ఫోన్ రిపేర్ చేయమన్నా అని చెప్పేసి అడుగుతుండగా లేదు సార్ అన్ని డిలీట్ ఏం కాలేదని ఆ ఓనర్ చెప్తుండగా ఆ అబ్బాయి తడబడుతూ ఉంటాడు. ఏరా ఇలా ఫోన్ చేసినప్పుడు అన్ని డేటా ఉన్నాయి కదరా మళ్ళీ ఎందుకు డిలీట్ అయ్యని చెప్పేసి వర్కర్ని అడుగుతుండగా అంటే అని చెప్పేసి తడబడుతూ ఉంటాడు. నిజం చెప్తావా లేదని చెప్పేసి విహారీ అతని కాళ్ళు పట్టుకుంటగా సారీ సార్, ఎవరు అమ్మాయి మీరు వెళ్ళిన తర్వాత మీ వెనకాల వచ్చి ఆ ఫోన్ గురించి అడిగింది, ఇంత ముందుకే డబ్బు ఇస్తే నేను ఆమెకు ఫోన్ చేసి ఫోన్ ఇక రిపేర్ అయింది మేడం అంటే తను వచ్చి ఆ ఫోను ఒక 5 నిమిషాలు తీసుకొని డిలీట్ చేసినట్టుంది సార్ అనేసరికి ఎవరు అమ్మాయి, ఇదిగా అమ్మాయి అని చెప్పేసి వెంటనే విహారీ సహస్ర ఫోటో చూపిస్తాడు. ఈవిడే సార్, ఈవిడే వచ్చి ఇందాక ఫోన్ చూసి అందులో డేటా డిలీట్ చేసినట్టుంది సార్ అనేసరికి అక్కడ ఉన్న ఓనర్ వెంటనే అతను చెప్ప పగలకొట్టి డబ్బు ఆశతో ఇలా పని చేస్తావా, నీకు నౌకర్ ఏం లేదని చెప్పేసి అంటారుగా. ఇక దండం పెడతాను సార్, ఇంకోసారి అలాంటి తప్పు చేయనంటారు. ఈలోపు విహారీ బయటికి వచ్చి కోపంగా ఇంటికి వస్తాడు. ఇక వెంటనే కోపంతో సహస్రాన్ని గట్టిగా పిలుస్తాడు. సహస్రకు భయంతో బయటకు వస్తుంది. ఒక్కసారిగా
ఇక కోపంతో సహస్ర చెంప పగల కొట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తుంటారు. ఈ డేటా గురించి బయటపడిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటారు.